కొన్ని చోట్లకు మనం వెళ్తాం, కొన్ని చోట్ల మాత్రం మనల్ని పిలుస్తాయి. విజయవాడ అమ్మవారి గుడి కూడా నాకు అలాంటి చోటే. మాది విజయవాడ దగ్గరే, మా అమ్మ వాళ్ళు అక్కడే ఉంటారు, నేను మాత్రం విశాఖపట్నంలో ఉంటాను. కానీ విజయవాడ వైపు ప్రయాణం మొదలైన ప్రతిసారి అది ఒక సిటీకి వెళ్ళడం కాదు, నా జ్ఞాపకాలకి, నా మనశ్శాంతికి దగ్గర అవుతున్న అనుభూతిలా అనిపిస్తుంది. అమ్మవారి గుడికి నేను చాలా సార్లే వెళ్ళాను, అయినా ఎందుకో మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. బహుశా భక్తి అంటే అదే కావచ్చు. కారణాలు వెతకకుండా మనసు లాగిన చోటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళడం మనసుకు చాలా ప్రశాంతతనిస్తుంది. ఈసారి నా జర్నీ మాత్రం కొంచెం కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే అమ్మవారి సన్నిధిలో తలనీలాలు సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నాను. అది కేవలం జుట్టును వదిలేయడం మాత్రమే కాదు, మనలోని కొంత అహంకారాన్ని, కొంత భారాన్ని, గతంలో కొన్ని జ్ఞాపకాలను కూడా అక్కడ విడిచిపెట్టి రావడం కూడా. ట్రైన్ విండో బయట మారుతున్న వ్యూస్ చూస్తుంటే ఒక్క విషయం నాకు బాగా అర్థమైంది. మనం ఎంత దూరం వెళ్ళినా మనసుకు శాంతి ఇచ్చే కొన్ని ప్రదేశాలు మాత్రం ఎప్పుడు మనల్ని తిరిగి పిలుస్తూనే ఉంటాయి. అందుకే విజయవాడ కనకదుర్గమ్మ గుడికి ఎన్నిసార్లు వెళ్ళినా తిరిగి వెళ్లాలనే కోరిక మాత్రం ఎప్పుడు కొత్తగానే అనిపిస్తుంది. దేవతల కంటే గొప్పవారు ఎవరో తెలుసా? మొహమాటం లేకుండా చెబుతున్నా, నాకు పక్షపాతం లేదమ్మా. కనకదుర్గా దేవి అందరికంటే గొప్ప దేవత, లోకమాత, జగన్మాత.